నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయాల్లో ప్రజలు ప్రత్యర్థుల అభిప్రాయాలకు అనుగుణంగా ఎక్కువగా నడుచుకోవాల్సి వస్తుంటుంది. నేనింతే, ఇట్లే ఉంటానని భీష్మించుకుని కూర్చోవడం రాజకీయాల్లో కష్టం. అలా ఎవరైనా ఉంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకపోయినా పదే పదే మీడియా ముందుకు వస్తుంటారు. రాజకీయాల్లో మీడియా పవర్ను గుర్తించిన వారిలో చంద్రబాబే ముఖ్యుడు. మీడియా మేనేజ్మెంట్తో సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా గొప్ప ప్రజాదరణ చంద్రబాబుకు లేదు. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబుది ప్రత్యేక పంథ. బాబు ఎక్కువగా వ్యూహాలతో ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టడం, తద్వారా తనకు అనుకూలంగా పరిస్థితుల్ని మలుచుకుంటుంటారు. ఆ విద్య తనకు బాగా తెలుసని చంద్రబాబు నమ్ముతుంటారు. ఇది వాస్తవం కూడా. సినీ రంగంలో అగ్ర హీరోగా ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడైన ఎన్టీఆర్ను గద్దెదించడం అంటే చిన్న విషయం కాదు. గతంలో నాదెండ్ల భాస్కర్ రావు ఆ పని చేసి ఎలాంటి వ్యతిరేకత మూట కట్టుకున్నారో కళ్ళెదుటే బ్రహ్మాండమైన అనుభవం ఉంది. కానీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా నందమూరి లక్ష్మీ పార్వతిని ముందు పెట్టి చంద్రబాబు నడిపిన తీరు వారెవ్వా, ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. ఇటు మీడియాను, అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని తన కంట్రోల్లోకి చంద్రబాబు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా తీవ్ర వ్యతిరేకి అయిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును 1995 సంక్షోభ సమయంలో బాబు వాడుకున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది చంద్రబాబు శిబిరంలోనే ఉన్నారని, మీడియా ఇంత విస్తృతంగా లేని సమయంలోనే చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్కు రాజకీయ విషాదం, బాబుకు సుఖాంతం. ఇలా ప్రతి రాజకీయ ప్రత్యర్థిని కేవలం ప్రచార ఎత్తుగడలతోనే చంద్రబాబు దెబ్బతీస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు బలం కంటే ప్రత్యర్థుల బలహీనత కూడా సీఎంకు బాగా కలిసొస్తోంది. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు మీడియా ముందుకు రావడం, దాదాపు మీడియాతో మాట్లాడిన సందర్భమే లేదు. పాలనలో మంచిని చెప్పుకునే పరిస్థితి లేకపోయింది. ఇక జగన్ పాలనపై దుష్ప్రచారం చేయడంలో ఆయన ప్రత్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్ మీడియా ముందుకు రావడం మొదలైంది. ప్రతిపక్ష నాయకుడిని తరచూ మీడియా ముందుకు తీసుకొస్తున్న ఘనత మాత్రం సీఎం చంద్రబాబుకే దక్కుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించడానికి జగన్ తరచూ మీడియాతో మాట్లాడడం రాజకీయంగా వైసీపీకి మంచి పరిణామం. సంక్రాంతికి ముందు ఆయన మీడియా ముందుకొచ్చారు. తక్కువ వ్యవధిలోనే మరోసారి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడనుండడం విశేషం. అసలు చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది అనే వాస్తవం బయటికి వస్తోందంటే అది జగన్ మీడియాతో మాట్లాడడం వల్లే అని గుర్తుంచుకోవాలి. ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు తమ ప్రభుత్వ ఘనతేనని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే గూగుల్ మాత్రమే కాదు, అదానీ కంపెనీతో కలిసి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు తన హయాంలోనే ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతిని ఆధారాలతో సహా జగన్ బయటపెట్టారు. అక్కడ తెలంగాణలో చూస్తూ ఉంటే ఆక్షన్లు కనపడతాయి. 170 కోట్ల ఎకరాకు పోయిందని. గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి. ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా, కపిల్, ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కేటాయింపులో ఎటువంటి ఆక్షన్స్ లేవు. వీళ్ళకు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు 10 ఎకరాలు, ఇంకా రహేజాకి అయితే మరి 99%. గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకి. స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది? ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా? కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశానని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు. మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు, ఈ స్కాముల్లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు. వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియలే. ఎవడో ఎల్లయ్యతోనూ, పుల్లయ్యతోనూ, డ్రైవర్లతోనూ, వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నారు. పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా చంద్రబాబు సర్కార్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది. అయితే దానికోసం 1000 ఎకరాల భూసేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారం, కేసుల అడ్డంకిని ఎలా తొలగించారో జగన్ మీడియా ముందుకొచ్చి చెప్పేంతవరకు తెలియదు. అంతెందుకు,
కాకినాడలో ఇటీవల సీఎం డిప్యూటీ సీఎంలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసిన గ్రీన్ కో గ్రూప్ వారి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ప్రాజెక్టుకు కూడా జగన్ హయాంలో ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు ఈ ప్రాజెక్టుపై రాజగురు పత్రిక విషం చిమ్ముతూ రాసిన కథనాలు వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నంత వరకు 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారని సొంత పార్టీ నాయకులకు కూడా సరిగ్గా తెలియదు. ఏది అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏది ఖచ్చితంగా చేయాలి అనే దానికి ఒక విషన్. ఈ 17 మెడికల్ కాలేజీలు ఒకసారి మ్యాప్లు కూడా చూపించాము ఒకసారి. 2019 వరకు ఈ రకంగా ఈ 12 హాస్పిటల్స్ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటే 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్ లో ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చింది. అంతేకాదు 5 కాలేజీల నిర్మాణాలని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరిపారని, వాటిని ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయం వరకు తెలియదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే విద్యా వైద్య రంగాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి 2-3 నెలల క్రితం జగన్ మీడియా ముందుకొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే వరకు ఎవరికీ తెలీదు. ఉద్దానంలో కిడ్నీ రోగుల చికిత్స నిమిత్తం అద్భుతమైన భవనం జగన్ హయాంలోనే నిర్మితమైంది. ఇక విద్యా సంస్థల్లో అద్భుతమైన మౌలిక వసతులు కల్పించారు. అంతేకాదు జగన్ హయాంలో అనేక ఆసుపత్రుల భవనాలు నిర్మాణానికి నోచుకున్నాయి. ఎంతసేపు వైఎస్ జగన్ ఏమీ చేయలేదన్న ప్రత్యర్థుల నెగిటివ్ ప్రచారమే జనంలోకెళ్ళింది. ఇదిగో జగన్ చేసిన అద్భుతాలు అని విద్యా వైద్య సంస్థల నిర్మాణాలు, అలాగే పోర్టుల గురించి ఎవరూ చెప్పేవాళ్లు లేకపోయారు. తన పాలనపై పదే పదే చంద్రబాబు అనుకో విషం చిమ్ముతూ ఉండడంతో జగనే నేడు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. చెడులోనూ జగన్కు మంచి జరగడం అంటే ఇదే కాబోలు. చంద్రబాబు సర్కార్ తప్పులు చేయకపోతే విమర్శించడానికి జగన్కు అవకాశమే ఉండేది కాదు. కానీ కూటమి పాలన రీతులు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉంటున్నాయి. ఎంతసేపు తమకు కావాల్సింది చేసుకెళ్లడమే తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం అనుకుంటున్నారో పట్టించుకునే ఓపిక కూడా లేకుండా పోతోంది. ఇవన్నీ కూడా వైసీపీకి రాజకీయంగా మేలు కలిగించేవే. అయితే గతంలో మాదిరిగా జగన్ ఇప్పుడు మౌనంగా ఉండడం లేదు. వెంటనే వాస్తవాలేంటో చెప్పడానికి ఉత్సాహం చూపుతున్నారు. వైసీపీ అదృష్టమో దురదృష్టమో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత 5 ఏళ్లలో చేసిన మంచి పనులేంటో వెలుగు చూస్తున్నాయి. అది కూడా చంద్రబాబు కూటమి నేతలు పదే పదే విమర్శిస్తుండడం వల్లే వైసీపీ నేతలు తమ పాలనలో మంచి పనులకు సంబంధించి తవ్వకాలు చేపట్టారు. వైఎస్ జగన్లో ఈ మార్పు చంద్రబాబు టీంకు మింగుడు పడ్డం లేదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.